ఒక చెట్టును ఒక్క రోజులో నరికేయచ్చు, కానీ అదే చెట్టును పెంచడానికి సంవత్సరాలు పడతాయి. మన జీవితం కూడా అంతే. మనల్ని నాశనం చేయడానికి ఒక్క చెడు అలవాటు చాలు, కానీ మనల్ని గొప్పవారిగా మార్చడానికి మంచి అలవాట్లు సంవత్సరాల పాటు మనతో ఉండాలి. మన జీవితాన్ని ఒక పెద్ద నిర్ణయం మార్చదు, ప్రతిరోజు ఎవరూ గమనించని ఒక చిన్న అలవాటు మారుస్తుంది. మనిషిని ఒక రోజులో గొప్పవాడిని చేసేది టాలెంట్ కాదు, ఒక రోజులో చెడ్డవాడిని చేసేది కూడా ఒక తప్పు కాదు. ప్రతిరోజు చిన్నగా చేసే పనులే కొన్ని సంవత్సరాల తర్వాత నీ వ్యక్తిత్వంగా మారిపోతాయి. ఒకరోజు 10 నిమిషాలు వృధా చేస్తే పెద్దగా అనిపించదు, కానీ అదే అలవాటు అయితే సంవత్సరాలే వృధా అవుతాయి. అలాగే ఒకరోజు 10 నిమిషాలు చదివినా పెద్ద మార్పు కనిపించదు, కానీ అదే అలవాటు అయితే ఒకరోజు అందరూ ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అడుగుతారు. ఎందుకంటే మనం చేసే పనులు అలవాట్లను తయారు చేస్తాయి, తర్వాత ఆ అలవాట్లే మన జీవితాన్ని తయారు చేస్తాయి. ఒక నిజం గుర్తుపెట్టుకో, అలవాట్లు మొదట్లో చాలా చిన్నవిగా కనిపిస్తాయి, అందుకే వాటిని మనం సీరియస్గా తీసుకోం. కానీ కాలం గడిచే కొద్దీ మన అలవాట్లను నియంత్రించలేం, ఆ అలవాట్లే మనల్ని నియంత్రించడం మొదలు పెడతాయి. ప్రతి ఉదయం లేవగానే చాలామంది 5 నిమిషాలు ఫోన్ చూస్తాను అనుకుంటారు. ఆ 5 నిమిషాలు అరగంట అవుతుంది. అది ఒకరోజు సమస్య కాదు, ప్రతిరోజు జరిగితే అది జీవితాన్ని నెమ్మదిగా దొంగలించే అలవాటు. అలాగే ప్రతిరోజు 5 నిమిషాలు పుస్తకం చదివే వ్యక్తిని చూసి మొదట్లో ఎవరూ పట్టించుకోరు, కానీ 5 ఏళ్ల తర్వాత అతని మాటల్లో కనిపించే ఆలోచన, అతని నిర్ణయాల్లో కనిపించే పరిపక్వత, అతని జీవితంలో కనిపించే విజయం అన్నీ ఆ చిన్న అలవాటు వల్లే. అందుకే నీ భవిష్యత్తును మార్చాలంటే ముందు నీ రోజును మార్చు, రోజును మార్చాలంటే నీ అలవాట్లను మార్చు. నువ్వు ఈరోజు చేసే పనిని రేపటి భవిష్యత్తు కాదు, నువ్వు ప్రతిరోజు చేసే పనిని భవిష్యత్తు. గమ్యాన్ని మార్చాలంటే పెద్ద నిర్ణయాలు అవసరం లేదు, ప్రతిరోజు నిన్ను నడిపించే ఒక అలవాటు మారితే చాలు.